మనం ఇంట్లో డబ్బులు దాచే ప్రదేశం ఎలా ఉండాలి? ఎలా ఉంటే డబ్బులు మనకి ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది? నిజంగా అండి. మనము డబ్బులు బీరువాలో దాచుకునేవాళ్ళు పూర్వకాలం. చాలా జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక రూ. 1,00,000 ఆదాయం వచ్చిందనుకోండి. ఆ రూ. 1,00,000 మొత్తము కూడా వాడడానికి పెట్టుకోరండి. ఓ 10,000 తీసి పక్కకు పెట్టి మిగతాదంతా దాచేస్తూ ఉంటారు. మెయిన్ లాకర్‌లో పెడతారు. ఈ 10,000 కూడా మామూలుగా పెడతారు. ఎందుకంటే, ఆ 10,000 అయిపోయాక ఇంకో 10,000 తీసుకుంటాం. ఇలా ప్లాన్ చేసుకుంటే డబ్బు స్థిరంగా ఉంటుంది. ఆ డబ్బు పెట్టే చోట కూడా అండి, కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బుకి బ్యాంకులో రబ్బర్ బ్యాండ్‌లు, పేపర్‌లు లాక్ చేసి ఇస్తారు కదా! అవన్నీ తీసేసి డబ్బుల్ని అలా పడేస్తారు. చిందరవందరగా ఉంటాయి. రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు, రూ. 50 నోట్లు, 200, 500 ఇలా చిందరవందరగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఏ నోట్లకు ఆ నోట్లు సెపరేట్‌గా వరుసగా పెట్టుకొని, అక్కడ ఆ డబ్బు పెట్టే ప్రదేశంలో ఇనుప ముక్కలు కానీ, చిలుము పట్టినవి బీరువా అయినా చిలుము పడితే అక్కడ డబ్బుల్ని పెట్టకండి. పెట్టకూడదు. పెట్టకుండా శుభ్రంగా దుమ్ము, బూజు లేకుండా ఇలా మనం మెయింటైన్ చేయాలి. చేస్తే అండి తప్పకుండా డబ్బనేది స్థిరంగా ఉంటుంది. నేను చెప్పా గదా! ముందుగా ఒక రూ. 1,00,000 జీతం వస్తోంది అంటే, రూ. 1,00,000 తెచ్చి ఇంట్లో పెట్టండి. అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు కాబట్టి. ఒక 10,000 తీసి వాడండి. అదయిపోయాక తీసుకోండి. ఇప్పుడు మనకి ఇంటి కిరాయి ఇల్లనుకోండి, ఓ 10,000 రెంట్ అనుకోండి, 10,000 తీసుకోండి. పై ఖర్చులు ఇంటి మెయింటెనెన్స్ ఉంటుందిగా, పని మనిషి, కరెంట్ బిల్లు, అలాగే పాలు, సరుకులు, కూరగాయలు, పని మనుషులుంటే పని మనుషులు, ఇవన్నీ ఒక 20,000. మిగతాది మీరు చెప్పాను కదా! సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషికి కూడా భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకొని మనం సేవింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఖరీదైపోయింది. ఒక అనారోగ్య సమస్యొచ్చి ఒక హాస్పిటల్‌కెళ్తే 10,000కి తక్కువ అవ్వట్లేదు. మరి అంతా కూడా లేకుండా ఉంచుకోకూడదు. అమ్మ అందరూ రూ. 1,00,000 వచ్చేవాళ్ళు ఉండరు కదా! అంటే మీకు వచ్చే దాంట్లో మీరు 10% సేవింగ్స్‌కి మీరు యూజ్ చేయండి. అలా ఆ బీరువా చిలుం పట్టిన బీరువా కానీ, మీరు డబ్బు పెట్టే లాకర్ కానీ చిలుం పట్టకుండా చూసుకోండి. అప్పుడప్పుడు రంగు వేయిస్తూ ఉంటే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ కబోర్డ్స్ వచ్చాయి. ఇవేమీ లేవు కాబట్టి ఆ సమస్య లేదు. కబోర్డ్‌లలో ఏదో ఒక లాకర్ ఇది పెట్టుకుంటారు కదా! లాక్ చేసేది. అది కూడా బ్యాంక్ నుంచి వచ్చినప్పుడండి ఆ నోట్లకున్న రబ్బర్ బ్యాండ్‌లు, దానికొచ్చే పేపర్‌లు కూడా ఆ ఆ లాకర్‌లోనే పడేస్తూ ఉంటారు. అంత బద్ధకంగా ఉంటుంది. అలా కాదు. ఎప్పుడు తీసినయి అప్పుడు తీసేసి శుభ్రంగా నోట్ల కట్టని దాచుకునేలాగా అంటే ఎవరైనా లాకర్ ఓపెన్ చేస్తూనే డబ్బు కనపడేలాగా కాకుండా దానిలో ఒక డబ్బాలో పెట్టుకొని కొంత ధనాన్ని పక్కకి డబ్బుల్ని పెట్టుకొని ఇలా వాడుకోండి. శుభ్రంగా ఉండాలి. డబ్బులు పెట్టేదానికి మీరు గంధము, కుంకుమతో బొట్టు పెట్టండి. ఎందుకంటే మనకి డబ్బు చాలా ప్రధానం. డబ్బు అవసరం లేని మనిషి అంటూ ఉండడు. డబ్బు ఉంటేనే ఈరోజు గౌరవం కూడా సమాజంలో. డబ్బు మీద ఆశ పడొద్దండి. అత్యాశకు పోవద్దు. మన ఖర్చులకు మనకెంత కావాలో అంత తప్పకుండా అందరికీ కావాలి కదండీ! తృప్తిగా బతకడంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు. కాబట్టి డబ్బు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఒక వరుసలో పెట్టండి. భక్తితో పెట్టండి. పెడితే మీ ఇంట్లో ధనం నిల్వ ఉంటుంది.